హలో ఫ్రెండ్స్, మేము ట్రిప్ స్టార్ట్ చేసే ముందు ఒక టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇది వచ్చేసి అనంతగిరిలో ఉంది. మ్యాక్స్ అనంతగిరి వెళ్ళిన వాళ్ళకైతే ఈ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. నేనైతే ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం అనమాట. టెంపుల్లోకి అడుగు పెట్టగానే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చాలా హిస్టరీనే ఉందంట. దాని గురించి మా మ్యామ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మేము ఇక్కడికి వచ్చాక మా దర్శనం అంతా అయిపోయినాక మా టీం నుంచి అందరూ భక్తి సాంగ్స్ పాడడము, మా మేడం వాళ్ళు అందరితో సాంగ్స్ పాడించడము ఇలా చేశారు. ఇలా యాక్టివిటీస్ అన్నీ మా భక్తి పాటలన్నీ అయిపోయిన తర్వాతకి మేము బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ చేసుకున్నాము. ఇక్కడే మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. అండ్ ఈ టెంపుల్ నుంచి అనంతగిరి హిల్స్కి 1 కిలోమీటర్ ఆర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది అండ్ ట్రావెలింగ్ చేయడానికి. మీరు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా హోటల్స్ చాలానే ఉన్నాయి, ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఉంటాయి. ఈ టెంపుల్‌లో వీడియోస్ షూట్ చేయొచ్చో, చేయకూడదో మాకు తెలీదు. సో, మ్యాక్స్ మేము వీడియో అయితే షూట్ చేయలేదు. ఎందుకులే అనేసి. జస్ట్ ఎంట్రన్స్ వరకేమో తీసాము వీడియోస్. దాని తర్వాతకి స్టాప్ చేసేసాము. ఎందుకులే వచ్చేసింది అనేసి. నాకు ఈ టెంపుల్‌లో నచ్చిందేంటంటే, అన్ని టెంపుల్స్‌లో మనకి ద్వారం ముందు నుంచి ఇట్లా కనిపిస్తారు కదా దేవుడు. ఇక్కడేమో చిన్న గుహలాగా ఉందనమాట. మనం లోపలికెళ్ళి మనకు ఆపోజిట్‌లో ఉంటది. లోపలికెళ్తేనే మనకు కనిపిస్తారు స్వామివారు. నాకైతే దర్శనానికెళ్ళినప్పుడు చాలా భలే అనిపించింది అసలు, ఎంత బావుంది అనేసి. ఎప్పుడైనా అనంతగిరి ఎళ్తే మాత్రం ఈ టెంపుల్‌ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి మా లొకేషన్‌కొచ్చేసాము. ఇక్కడ అనంతగిరి హిల్స్‌లో ఉన్నాము. మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు నేను లొకేషన్ అక్కడికెళ్ళాలి అనేసి చూపిస్తున్నా నేను. మన ట్రెక్కింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది. వీళ్ళందరూ మన గ్యాంగ్. వీళ్ళందరూ స్ట్రేంజర్స్. అసలు నేను ఫస్ట్ టైమ్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. ఒక స్ట్రేంజర్స్‌తో ఇంతమందితో నేను బయటకొస్తాననేసి. ఇంతమంది నాకు ఫ్రెండ్స్ అయ్యారు. అసలు చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు నేనైతే. మన ఫ్రెండ్స్‌నైతే బతిమలాడాల్సొచ్చిద్ది. అరే! ట్రిప్‌కెళ్దాం రా అది ఇది అనేసి. వీళ్ళైతే అసలు ఎంత ఎంజాయ్ అర్థం కాలే. అసలు స్ట్రేంజర్స్‌తో ఎట్లుంటదా ట్రెక్కింగ్ అనేసి అనుకున్నాను. బట్ నాకు ఈ అమ్మాయి పరిచయమైంది. సో చూద్దాం, అసలు అందరు స్ట్రేంజర్సే. కొత్త పర్సన్స్‌తో ఇట్లా మనకి పరిచయం అయ్యి, వాళ్ళు మనకి ఫ్రెండ్స్ అయ్యి, అదొక ట్రిప్‌కెళ్ళామనంటే అదొక ఫీలింగ్ వేరేలా ఉంటది కదా! నాకు చాలా వీళ్ళందరూ అనమాట. అండ్ రిమైనింగ్ వెనకాల వచ్చేవాళ్ళు మేము ఒక 50 మెంబర్స్ దాకా వచ్చాము. 50+ అనుకుంటా. అందరు స్ట్రేంజర్స్‌తో ఫస్ట్ టైం నేనైతే ఇది ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ చిన్న ఒక శివాలయం ఉంది. అండ్ అక్కడ దర్శనం చేసుకున్నాము. దర్శనం అయిపోయిన తర్వాతకి మన ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఇంకా నార్మల్‌గా ఒకరి తర్వాత ఒకరు అందరం ఫాలో అయ్యి నడుచుకుంటూ వెళ్తున్నాము. సో, మనం అక్కడికెళ్ళాలనమాట. అసలైతే వ్యూ పాయింట్ అక్కడి నుంచి చాలా బావుంటదనేసి అనిపిస్తుంది. సో, అక్కడికెళ్తే చూద్దాం ఎలా మనకి ఈ ట్రిప్‌లో ఉన్న వాళ్ళందరూ స్ట్రేంజర్సే కాబట్టి ఎవరెవరు ఏమేం చేస్తారు, ఏ కాలేజ్ నుంచి వచ్చారు, ఏం జాబ్ చేస్తారు అనేసి అందరితో మాట్లాడుతూ అలా మన ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. కానీ వ్యూ పాయింట్ చూడండి అక్కడ నుంచి. అక్కడికెళ్ళిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆ టైంలో ఇంకా వర్షం పడితే ఇంకా చాలా బావుంటది. నేనెళ్ళిన టైంలో లక్కీగా వర్షం పడిందసలు. నాకు ఆ వర్షంలో తడుస్తూ అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు అయితే నచ్చింది. అండ్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను. నాకు వీడియో తీస్తున్న పర్సన్ అనమాట. తన పేరు శ్రవంతి. తనే నాకు వీడియో అంతా షూట్ చేసింది. అసలు నాకు వీడియో ఎవరు తీస్తారా? ఎట్లనా అనేసి భయపడ్డానసలు. ఎట్లా కవర్ జేస్తారు? ఏంటి? వేరే వాళ్ళకైతే షూట్ చేయమని చెప్పినా గూడా చిరాకు పడతారు గదా! పైగా వీళ్ళందరూ కొత్తోళ్ళు నాకు. వీడియో షూట్ జేయమంటే ఎలా ఫీల్ అయితారా? ఏంటా? అనేసి అనుకున్నాను. బట్ తనైతే హ్యాపీగా ఫీల్ అయ్యి, "సరే నేను తీస్తాను. నువ్వు పద ముందు వెళ్తూ ఉండు. నేనంతా వీడియో రికార్డ్ చేస్తుంటా. నీకోసం చేస్తాను" అనేసనంది. అండ్ తను గూడా ఒక యూట్యూబరే అనమాట. అండ్ అన్నీ కోయిన్సిడెంట్‌గా కలిసాయి మా ఇద్దరికి. మేమిద్దరం ఫస్ట్ మాట్లాడుకుంటుంటే నేను యూట్యూబర్‌ని అనంటే, నేను గూడా యూట్యూబర్‌ని అని అనగానే షాక్ అనమాట. సేమ్ ఉన్నాయి గదా! మన థాట్స్ అనేసి ఇలా మాట్లాడుతూ అట్లా ఫ్రెండ్ అయినాము. అండ్ మా మ్యామ్ ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పారు. అందరూ ఇద్దరిద్దరుగా పెయిర్ అయ్యి ఎళ్ళండి అనేసనంటే, నేను శ్రవంతి ఇద్దరం వెళ్తూనుంటే మా మ్యామ్ గూడా అంటున్నారు, "మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారనుకుంటా గదా!" అనేసనంటే, "యెస్ మ్యామ్" అనేసి చెప్తున్నాము. ఎందుకో తెలీదు. నాకు బాగా సింక్ అయిందనమాట ఈ పిల్ల. ఈమెనే శ్రవంతి. సాంగ్ చూడండి గైస్. ఆపేసావేం? పాడు కంటిన్యూ చెయ్యి. తనేమో మంచిగా సాంగ్ పాడుతుంది. నేనేమో పక్క నుండి వింటూ ఉన్నా. ఏంటంటే మన ఫ్రెండ్స్ ఎప్పుడైనా హ్యాండ్ ఇచ్చారనుకో, వాళ్ళని వదిలి దొబ్బేసి మనం ఒక్కరమే సోలోకి వచ్చినా పర్లేదులే కానీ
ఇలాంటి ట్రిప్ మాత్రం మనం మిస్ అవ్వకూడదు. ఓకే. అండ్ మధ్య మధ్యలో లొకేషన్స్ బావుంటే అక్కడక్కడ ఫోటోస్ దిగుతూ నేనేమో ఫోటోస్‌కి అండ్ వీడియోస్‌కి స్టిల్స్ ఇస్తూ ఉన్నాను. ఇంకా తనే అనమాట నా ఫోటోగ్రాఫర్. ఈరోజు వరకు నా శ్రవంతినే నా ఫోటోగ్రాఫర్ అయిపోయింది. ఇంకా తను చెప్తూ ఉంటే కొన్ని స్టిల్స్ పెట్టాను. ఇలా ఫోటోస్ అన్ని తీసుకున్నాము. అలా నేనేమో ఒక సాంగ్ పాడుతూ ఇలా వస్తుంటే తను నవ్వుతూ ఉందనమాట. నేను ఈ ట్రెక్కింగ్‌కెళ్ళొచ్చిన తర్వాతకి నా ఫోటోస్ అండ్ వీడియోస్ స్టేటస్‌లో అన్నీ చూసాక మా ఫ్రెండ్స్ అందరూ కమెంట్స్ ఏంటంటే, "ఏంటి మామ స్ట్రేంజర్స్‌తో ఎళ్ళొచ్చావా? మన ఫ్రెండ్స్ అందరూ హ్యాండ్ ఇస్తున్నారు" అనేసి కమెంట్స్ పెడుతూ ఉన్నారు. అవును మరి అసలు మన ఫ్రెండ్స్ హ్యాండ్ ఇవ్వకపోతే నేను స్ట్రేంజర్స్‌తో ఎందుకు ఎళ్ళాల్సొస్తది చెప్పండి. ఎప్పుడన్నా ఎళ్దామనేసి ఎన్ని టైమ్స్ ఒక 20, 30 టైమ్స్ అనుకుంటా మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేశారు ట్రిప్‌కెళ్దామనేసి. ఎళ్దామన్న ప్రతిసారి ఏదో ఒక హ్యాండ్ ఇస్తానే ఉంటారు. ఇంకా నాకు చిరాకొచ్చేసింది. ఇంకా ఎవరైతే ఏంటి స్ట్రేంజర్స్ అయితే ఏంటి మనకెట్లాగో వాళ్ళు గూడా ఫ్రెండ్స్ అయితారు గదా! అండ్ మనకి ఫ్రెండ్ సర్కిల్స్ గూడా ఎక్కువ పెరిగిద్దనమాట. అండ్ ఇంట్రో వాళ్ళకి గూడా కష్టం. అలా ఇంట్రో లెక్క ఉండకండి. కొంచెం లైఫ్‌ని ఎంజాయ్ జేయండి. తర్వాతకి లైఫ్‌లో వెనక్కి తిరిగి జూసుకుంటే ఏమీ ఉండదు. సో, ఉన్న టైంలోనే ఎంజాయ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ట్రిప్‌లో ఏమైందంటే నా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. బట్ వాళ్ళకి కొన్ని రీజన్స్ వల్ల ఒక అమ్మాయేమో ఇంటికెళ్ళాల్సొచ్చింది. ఇంకొక అమ్మాయికేమో వేరే వర్క్ ఉండడం వల్ల లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అయింది. లేకపోతే వాళ్ళు కూడా నాతో పాటు జాయిన్ అయ్యేవాళ్ళు. వాళ్ళొస్తారనేసి యాక్చువల్లీ నేను రిజిస్టర్ అయ్యాను. బట్ లాస్ట్ మినిట్‌లో తను రావడం క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా నేను ఎలాగో రిజిస్టర్ అయ్యాను గదా! వెళ్దాంలే అసలు ఎక్స్‌పీరియన్స్ చేద్దాం ఎట్లుంటదా ఏంటా అనేసి నేను ఇంక వచ్చేసాను ఈ ట్రిప్‌కి. ఇక్కడ మేము పైనకొచ్చేసాము. ఇక్కడికొచ్చాక ఇప్పుడే వర్షం స్టార్ట్ అయితుంది చూడండి. అటు సైడ్ స్ట్రెయిట్‌గా ఉంది గదా! అటు సైడ్ అంతా వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది అటు నుంచి రావడము. అండ్ మేము ఇక్కడికొచ్చాక మమ్మల్ని ఇంకా అక్కడ కూర్చోబెట్టారు. అందరిని కూర్చోబెట్టేసి మళ్ళీ ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసాం. భక్తి సాంగ్స్ అలా పాడించారు. వీళ్ళిక్కడ మనకి నేర్పించేది ఏంటంటే మనం ఎలా ప్రశాంతమైన జీవితాన్ని ఎలా గడపాలి అండ్ మన సంస్కృతి అలాంటి వాటిని మనం మర్చిపోకూడదు. అవి నేర్పించారనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది వీళ్ళు చెప్పేవి. అండ్ 3 టీమ్స్‌గా డివైడ్ చేసేసి మాకు గేమ్స్ స్టార్ట్ చేశారు. ఇంకా మేము గేమ్స్ ఆడుతున్నాము. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. చాలా ఎక్సైట్‌మెంట్‌గా. అండ్ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి గేమ్ ఆడేలానే అందరికీ ఇలా చేశారనమాట. సో, మీరు ఇట్లాంటి ఏమైనా ఆపర్చునిటీ మీకు దొరికిందనుకో మీరసలు మిస్ చేసుకోకండి. స్ట్రేంజర్స్ గదా అనేసి అని అనుకోకండి. బట్ చెప్పాలంటే స్ట్రేంజర్స్‌తోనే చాలా బావుంటది. అసలు మేము ఎలా కాంటాక్ట్ అయినామో చెప్పలేదు గదా! అండ్ నాకు ఫ్రెండ్ దగ్గర నుంచి ఇలా ఒక లింక్ పంపించారు. వాళ్ళు రిజిస్టర్ అవ్వమనేసి ఇలా పర్టిక్యులర్ టైమ్ ఇచ్చారనమాట. ఈ టైం వరకు రిజిస్టర్ అవ్వండి అనేసి. వివేకానంద కేంద్రం వాళ్ళు తీసుకెళ్లారు మమ్మల్ని. ఇంకా మని ట్రావెలింగ్ గానీ, ఫుడ్ గానీ, స్నాక్స్, టీ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. అండ్ మేము ఒక్క ప్లేస్ కాదు విజిట్ చేసింది. అండ్ 4 ప్లేసెస్ అనమాట. అసలు ఈ 300లో 4 ప్లేసెస్ కవర్ చేయడం అంటే చాలా కష్టం. అసలు మనం అనంతగిరి హిల్స్ ఎళ్ళడానికే మినిమమ్ 1 పర్సన్‌కి 1000-1500 పడిద్ది. ఒక పర్సన్ చూసుకుంటే. అట్లాంటిది 300కి మొత్తం ట్రావెలింగ్, ఫుడ్, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ ఇవన్నీ వాళ్ళే చూసుకున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ అందరూ స్ట్రేంజర్స్ కదా! అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అండ్ మనం అందరిని ఒకరికొకరికి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం గానీ, ఇలాంటి యాక్టివిటీస్ గానీ చాలా అనిపించింది. లో ఇంకొక పర్సన్‌ని కూడా చూపిస్తాను. దిస్ ఈజ్ శాండీ. ఇప్పుడు ఆయన చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఫాలో అవుతున్నారు. సో ఆయన ఫాలో అయిపోండి. యశ్వంత్ అన్న ఎందుకు నేను దొరకలేదు, నావిగేషన్ దొరకలేదు అంటే సో దొర్లుకుంటే చిల్డ్రన్ వచ్చినప్పుడు ఆయన ఇంకొక పేరు పెట్టారు రాలేదు. అది చాలా కష్టంగా ఉందని రాళ్ళు అనుకుంటే లాస్ట్కి రా అన్నారు. ఆ రా ఇస్ నథింగ్ బట్ ఇక్కడ నుంచి వచ్చే వాటర్. స్టోరీ చెప్తున్నాడే తన పేరు వచ్చేసి యశ్వంత్. అసలు తను లేకపోతే మాత్రం మాకు అసలు ఇంత ఎంటర్టైన్మెంట్ అసలు అయ్యేదే కాదు. అసలు తనతోనే మేము ఉన్నాము. అసలు నవ్వుకున్నాం. చూడండి, హాయ్ చెప్పండి. మీ ఇద్దరికి చెప్పేది హాయ్ చెప్పండి. సగం వరకు వచ్చేసినాం. మా బ్యాచ్ ఇంకా అక్కడెక్కడ ఉన్నారు. రాను కూడా రాలేదు. ఇంకొక ఫ్రెండ్ చూపించాలి కదా, తిను వీరేంద్ర అనమాట. ఒక వాటర్ ఫాల్స్ అనిపించాయి. సో మేము ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యి వెళ్తున్నాము. మీరు మాత్రం అలాగే ట్రై చేయకండి. మా పాప ఇక్కడ కనిపెట్టేసింది అనమాట వాటర్ ఫాల్స్. మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఇక్కడ చిన్నది ఉందన్నమాట.
ఇదిగో ఇక్కడ నుంచి వస్తుంది, ఇలా వెళ్తుంది. తిన నేమ్ వచ్చేసి హర్షల్, ఇంకా తినే అనమాట కోఆర్డినేటర్. మ్యాథ్స్ అందరినీ చూసుకుంది అతనే. మేము ఎక్కడికి వెళ్ళిపోయినా ఆడుకుంటూ తిరుగుతూ అంటే పాప మా కోసం తను వెయిట్ చేస్తూ తను తీసుకొస్తూ ఉన్నాడు అనమాట. చాలా కష్టపడ్డాడు అసలు. మాకు అసలు టైం ఏమో ఉంది, మేమేమో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే తనకి టైం లేదు. బట్ ఏదో ఒక టైం దొరికినప్పుడు తను వచ్చేసి ఆ గ్యాప్లో తను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాడు అసలు. హే గర్ల్స్, సే హాయ్. హలో. మన ట్రెక్కింగ్ అంతా అయిపోయాక ఇంకా మేము రిటర్న్ అయ్యాము. మేము అరౌండ్ 12 o'clock అలా ఆ టైంకి రిటర్న్ అయ్యాము. అండ్ మేము ఇదే ప్లేస్ కాదు, ఇంకా 2 places కవర్ చేయాలి. సో అక్కడ నుంచి వెళ్తే తొందరగా వెళ్తామనేసి స్టార్ట్ అయ్యాము. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి బుగ్గ రామలింగ స్వామి టెంపుల్. అది అక్కడికి వెళ్ళాక మన దర్శనం అంతా అయిపోయిన తర్వాతకి మాకు లంచ్ కూడా అక్కడ అయింది. ఆ టెంపుల్ వీడియోస్ నా దగ్గర వీడియోస్ అవి మిస్ అయినాయి. సో మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి, అవి దొరకలేదు ఇంకా. సో అవి పెట్టలేదు అనమాట. నార్మల్గా ఇప్పుడున్న వాటితోనే చెప్తున్నాను. అండ్ అక్కడ దానికి కూడా ఒక స్టోరీ ఉంది. అక్కడున్న శివలింగాన్ని స్వయంగా శ్రీరాములు వారే ప్రతిష్ఠించారు అనేసి దానికి ఒక హిస్టరీ ఉంది. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ ఒక కోనేరు ఉంది, అక్కడ ఒక నందిలో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి, కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. అండ్ ఆ వాటర్ తాగితే మంచిది అనేసి చాలామంది తాగుతున్నారు, అందులో మేము కూడా తాగామన్నమాట. అండ్ శ్రవంతి ఇక్కడ నా కోసం ఒక క్రోన్ రెడీ చేస్తుంది. తను చెప్పిందనమాట, నేను నీకోసం క్రోన్ చేస్తాను పెట్టుకో నువ్వు అనేసి. ఇది మా లాస్ట్ డెస్టినేషన్. ఇది వచ్చేసి ఒక రిజర్వాయర్ అనమాట. ఇక్కడికి వచ్చామన్నమాట మేము అందరం. మ్యామ్ ముందే చెప్పారు, వెళ్ళే ముందే మీరు 5:15 వరకు ఇక్కడ ఉండాలి అని అంటే మేము 6 వరకు మా బ్యాచ్ మేము ఒక 10 members లేట్ చేసాము, 6కి వెళ్ళాము. నాకు ఈ ట్రిప్లో ఒక తమ్ముడు కూడా దొరికాడు. తన పేరు వచ్చేసి శంతన్ అనమాట. తను వచ్చేసి నాకు రాళ్ళిస్తూ అక్క ఇందులో పడే అక్క అట్లే అక్క అనేసి అంటే ఇద్దరం సరదాగా ఆడుకుంటూ ఉన్నాం. అండ్ మన బామ్మ వాళ్ళు చెప్తారు కదా, చూసిరా అంటే కాల్చి వస్తారు అనేసి సామెతలు చెప్తారు కదా, సేమ్ అట్లాంటి బ్యాచ్ అనమాట. మా బ్యాచ్ అందరు అలాంటి వాళ్ళే. ఈ కొత్త ప్లేస్ కూడా తీసుకెళ్ళింది ఎవరంటే యశ్వంత్ అనమాట. ఇలాంటి కొత్త ప్లేసెస్ తీసుకెళ్లడంలో యశ్వంత్ ముందే ఉంటాడు అనమాట. ఇక్కడ లొకేషన్ బాగుంది, ఫొటోస్ దిగండి అని చెప్తే మేము అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ వాటర్ ఫిల్టరేషన్ చేసుకోపోయి బయట 10 రూపాయలకి లీటర్ అమ్మేటోళ్ళు. తాగిన వాటర్ నాకు అట్లా నుంచి ప్యూరిఫై చేసి బయటకు పంపిస్తున్నా. ఆ వాటర్నే బయట అమ్మేవారు అనమాట. అంటే ఇది నీ స్వచ్ఛమైన వాటర్. అప్పట్లో ప్రజలు చాలా బలిష్టంగా ఉండేవారు నీలాగా. మేము ఈ రిజర్వాయర్కి వచ్చే ముందు ఇక్కడ ఎవరు ఉంటారులే, అంతగా ఏముంటుందిలే అనేసి అనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చాక చూస్తే చాలామంది ఫ్యామిలీస్ ఎక్కువ వచ్చారు. అండ్ చాలా వెహికల్స్ ఉన్నాయన్నమాట. మనకి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది, కానీ చాలా రష్ ఉంది. మేము సండే వీకెండ్ టైంలో వెళ్ళాం కదా, అయినా సరే మీరు ఫ్యామిలీతోని కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ ప్లేస్కి వచ్చారంటే డెఫినెట్లీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫోటో లొకేషన్స్ కూడా చాలా బాగుంది. అండ్ లోపల మనకి వాటర్ ఉన్నాయి కదా, మన వాటర్ మధ్యలో కొన్ని రాళ్ళు ఉన్నాయన్నమాట. మధ్యలో లొకేషన్స్కి చాలా బాగుంది. నేను పైనకి లోపలికి వెళ్ళి మరీ కొన్ని ఫొటోస్ దిగాను, బాగుంది. నా ఫ్రెండ్స్ కూడా వచ్చి దిగినాం అనమాట. ఆ ఫొటోస్ నేను ఇంకా షేర్ చేయలేదు. మీరు ఎప్పుడైనా స్ట్రేంజర్స్తో బయటకు వెళ్ళారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, మరి ఉంటా. లవ్ యూ.